సార్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, తిరువూరు టీడీపీ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో రచ్చకెక్కినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే కొలుకుపూడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఆయన స్థానంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా ఎంపీ కేశినేని చిన్నియే నిర్వర్తిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ కూడా వచ్చిన పరిస్థితి. గత 15 రోజుల క్రితమే కేశినేని చిన్ని కూడా తిరువూరు వెళ్లారు, కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఉండగా కూడా ఎంపీ ఆధ్వర్యంలో కార్యాలయం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూడా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే కొలుకుపూడి కూడా ఒక వీడియో ఆయనకు సంబంధించింది వైరల్ అయింది. పార్టీ పదవులను గానీ నామినేటెడ్ పదవులను గానీ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో అమ్ముకుంటున్నారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా, రేషన్ మాఫియా కూడా అక్కడే ఎంపీ కార్యాలయంలో వాళ్లే నిర్వర్తిస్తున్నారు. వీటన్నిటి మీద కూడా అధిష్టానానికి ఈ నెల 24న ఫిర్యాదు చేస్తానన్న వీడియో అయితే వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఆ కార్యక్రమాలకు ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. ఆయన కూడా తిరువూరు నియోజకవర్గంలోనే వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఒకే నియోజకవర్గంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసి ఎక్కడ కూడా పాల్గొనని నేపథ్యంలో ఎంపీ పర్యటనల జరుగుతున్న సమయంలోనే కొలుకుపూడి శ్రీనివాస్ అయితే సంచలన పోస్టులు పెట్టడం కూడా జరిగింది. ఇప్పటివరకు 2 పోస్టులను ఆయన పెట్టారు. ఒకటి ఎన్నికల సమయంలో కేశినేని చిన్ని 5 కోట్లు అడిగారు. ఆ డబ్బుకు సంబంధించి 60 లక్షలు 3 దఫాలుగా ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేశానని స్టేట్మెంట్లు కూడా పెట్టారు. ఇక ఎంపీ పిఏగా ఉన్నటువంటి మోహన్ 50 లక్షలు పోరంకు వచ్చి తీసుకెళ్లాడు. 3.5 కోట్లు గొల్లపూడిలో నా స్నేహితులు ఇచ్చారు. ఈ డబ్బుకు సంబంధించిన వివరాలన్నీ కూడా రేపు మాట్లాడుకుందాము, నిజం గెలవాలని పోస్ట్ పెట్టారు. కొద్దిసేపటి క్రితమే ఈ పోస్టు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మరొక పోస్టును కూడా పెట్టారు. తాను జగన్ మీద పోరాటం చేసిన వ్యక్తిని చెప్పారు. అదేవిధంగా కసిరెడ్డి, ఎవరైతే లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నాడో కసిరెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఇచ్చిన డబ్బులతో నేనేమి గెలవలేదు ఎన్నికల్లో అని కూడా ఆయన పరోక్షంగా ఎంపీని ఉద్దేశించి మరొక ట్వీట్ కూడా పోస్ట్ కూడా పెట్టిన నేపథ్యంలో ఇక కొలుకుపూడి పూర్తి స్థాయిలో సస్పెన్షన్ కూడా రెడీ అయిపోయే ఈ విధంగా ఎంపీ టార్గెటెడ్ గా బహిరంగ విమర్శలు చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఇక ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలకు కూడా ఖచ్చితంగా ఎంపీ కూడా సమాధానం కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే నేరుగా ఎంపీ కార్యాలయం మీద ఎమ్మెల్యేనే విమర్శలు చేసిన నేపథ్యంలో ఎంపీ కూడా రియాక్ట్ అయ్యారు. తిరువూరు కార్యాలయంలో తాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తినని, ఇలాంటి 5 లక్షలు 10 లక్షలు తనకు పెద్ద విషయం కాదని చెప్పినటువంటి ఎంపీ కేశినేని చిన్ని ఈ విధంగా కొలుకుపూడి శ్రీనివాస్ తనకు డబ్బు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా అని వ్యాఖ్యానించడంతో పాటుగా 12 నెలల పాటు నేను దేవుడిగా కనిపించాను, ఇప్పుడు దెయ్యంగా మారిపోయాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు మారారు ఆయన అనే విషయాన్ని కొలుకుపూడిని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్పారు. అదేవిధంగా పార్టీ పదవులకు సంబంధించి కూడా 4 నెలల క్రితమే పార్టీ పదవులకు కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇచ్చాము, అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు కావాలనే ఉద్దేశపూర్వకంగానే పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని తన మీద విమర్శలు ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఈ అంశాలన్నిటి మీద కూడా అధిష్టానం స్పందిస్తుంది, అధిష్టానం వీటి మీద నిర్ణయం తీసుకుంటుందని కూడా ఎంపీ చెప్పారు. ఇదే సమయంలో తాను నికార్సైన టీడీపీ నాయకుడినని, ఉదయం ఎవరైతే దేవినేని అవినాష్ గాని, మధ్యాహ్నం పేరు నాని, సాయంత్రం స్వామిదాస్, ఇలాగా వైసీపీ నాయకులతో మాట్లాడే వ్యక్తిని కాదంటూ కూడా కొలుకుపూడికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక రేపు ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. 24వ తారీఖున ఎంపీ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలు వీటన్నిటి మీద ఫిర్యాదు చేస్తానని కొలుకుపూడి మొన్నటి వీడియోలో చెప్పారు. అదేవిధంగా రేపు ఎన్నికల సమయంలో డబ్బుల అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రెస్పాండ్ అవుతాను, మాట్లాడుకుందాం అన్నారు. ఆయన ఎటువంటి ట్వీట్లు చేస్తాననేది ఒక ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా పార్టీ అధిష్టానం మంగళగిరి కార్యాలయానికి కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తారా, ఇవాళ పోస్టుల నేపథ్యంలో అధిష్టానం ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎంపీ కేశినేని చిన్ని ఏ విధంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తారనేది ఒక ఆసక్తికరమైన అంశంగా అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాక పుట్టిస్తా ఉంది తిరువూరు అధికార పార్టీ రాజకీయం. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అందరికీ తెలుసు, నేను పొద్దున్నే దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు.
నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుపూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరుమల వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీరే చూశారు. తిరుపూరు టౌన్ 10,000 వస్తుంది అతనికి, అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా? నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కుర్తి పడతానంటే మీరు నమ్ముతారా? మావు కష్టపడిన నాయకుడికి పార్టీ పదవులు ఇచ్చాం. మావు కష్టపడిన నాయకుడికి పార్టీ పదవులు ఇచ్చాం. ఇంకో విషయం చెబుతున్నాం. మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియాలి. ప్రెస్ అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు, వీళ్ళు గ్రామాధ్యక్షులు, వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో. కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా. ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది. పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి 4 నెలలు గడిచినాక, పదవులు వచ్చి 3 నెలలు గడిచినాక ఇవాళ